వెళ్ళకముందు కొన్ని హెచ్చరికలు చూసుకొని ప్రభు వల్ల పాల్పొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. రెండవ వచ్చిన నుంచి చదువుతాను, రెండవ వచ్చిన మీరు చదవాలని ప్రేమతో మనవి చేయించున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొంది తిని ప్రభు నేస్తున్నప్పుడు మన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం నింపమిటైన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర కొత్త నిబంధన మీరు దీనిలో త్రావునప్పుడు జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడయ్యో ప్రభు యొక్క రొట్టెను తినలో లేక ఆయన పాత్రలను త్రాగున వాడి ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష వెతికలుగా తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. అపోస్తలుల కార్య గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చూద్దాం అందరం కలిసి. Book of Acts chapter 1 verse 8 reading all together. Book of Acts chapter 1 verse 8 reading all together. అపోస్తలుల గారి గ్రంథ చరిత్ర మొదటి అధ్యాయము డాక్టర్ లూకా గారి గ్రంథాన్ని రాశారు. 8వ వచనం చూద్దాం అందరం కలిసి. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవాలని ప్రేమతో మనవి చేయించున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులు అందరని వారితో చెప్పాను. మరొకసారి చదువుతామండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులు అందరని వారితో చెప్పాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ హగ్గయి చాప్టర్ 2 verse 5 reading all together. హగ్గయి గ్రంథము పేజీ నంబరు 775 పాత నిబంధనలో 2వ అధ్యాయము 5వ వచనం ఆఖరి భాగం చదువుదాం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరొకసారి చదువుదాం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, బలమునిచ్చేవి, శక్తినిచ్చేవి, కృప చూపించేవి, ఎంతో ఆశీర్వాదకరమైన ప్రభా. యోగ్యమైన రీతిలో బలలో చేయవేట్లో సాయం చేస్తూ ఉండేది దయచేయండి. హెచ్చరికలు దయచేయండి. విశ్వాస జీవితంలో హెచ్చరిక దినం లేదు. అందరం చెప్తున్నాం, అందరం వింటున్నాం, అందరం తాగుతున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం కాదు, కానీ హెచ్చరిక దయచేయాలి. మేము ఎలా జీవిస్తున్నాం, మేము ఎలా ఉంటున్నాం, మా బ్రతికేమిటి గుర్తెరగాలని ఈ బల్ల మాకు ఇచ్చారు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నిష్పైకి దాసులు మీరు సాయం చేస్తూ నేడు దయచేస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. చెప్పరు కొంతమంది ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రైజ్ ది లార్డ్ చెప్పారు? దేవుని స్తోత్రం చెల్లించాలి. అది ఈ ఆదివారం ఒక ఇద్దరు బోధకులు రావాలి. ఎవరు రావాలండి? ఒక ఆయన వడ్రానపు సాల్మన్ గారు గుంటూరు, ఇంకో ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుంటూరు, జీవీఎంసీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అని రావాలి. ఆయన పేరు ప్రభుదాస్ గారు. ఇద్దరు బయలుదేరడానికి నిశ్చయమయ్యారు. ఇద్దరు నేను గత ఆదివారమే చెప్పాను, నాకు చెప్పారు అన్న ఇలా వస్తున్నాం అంటే తప్పకుండా ఆదివారం మాకు పరిచయం రండి అన్నాం. రాత్రి 8 గంటల నా ఫోన్ వచ్చింది. బ్రదర్ ఇలాగా అక్కయ్య గారు బాగోలేదు, బీపీ ఎక్కువైపోయింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, మరి పరిచయం ఎలాగా అన్న? అక్కయ్య నాకు తెలిసి మీరు వచ్చి అని అన్నాను నేను. ఆయన ఏమన్నాడు తెలుసా? అక్కయ్య గారిని వదిలేస్తే ఎలా బ్రదరు, పిల్లలు కూడా లేరు, పిల్లలు కోయంబత్తూరులో ఉన్నారు, అక్కన హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, పరిస్థితి ఎలా కూడా తెలియదు, ఒక ఆదివారం నేను వస్తాను, దయతో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే అని అన్నాడు. ఇంక చూసుకోవాలి, మనం మాట ఇచ్చాం కదా సంఘానికి, వస్తారన్నారే, చూడాలి కదా ఏమైంది పరిస్థితి అనుకున్నాం. ఆ సమయంలో వరకు పోలి ప్రార్థన చేస్తాం. మళ్ళీ బ్రదర్ ఫోన్ చేశాను, ఇలా రావట్లేదట బ్రదర్, ఇలా పరిస్థితి అంటే ఏదో విధంగా మనమే సిద్ధపడదాం, ఎందుకంటే మరి బ్రదర్స్ వస్తారు మనం అనౌన్స్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ బ్రదర్ అన్నీ చూసుకుంటారు కదా, మిగతా మనం చేద్దాం కదా అనుకుంటాం. రాలేదేం పర్లేదు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, మీకు తక్కువ కాదని చెప్పి నేను మళ్ళీ ఫోన్ చేసి ఆ బలవర్తమానం నేను ఆరాధన వర్తం మీరు తీసుకోండి, మిగతా బ్రదర్స్ అంటే కొంచెం ముందు చెప్పాలి, సిద్ధపడతారు కాబట్టి అది పరిస్థితి. ఇంకంటే అయిపోయింది. తర్వాత ప్రార్థన చేసాం. ఎలాగుంది అక్కగారంటే పర్లేదు బ్రదర్, కొంచెం నీరసంగా ఉంది, దేవుడు సాయం తప్పకుండా వస్తారండి, ఆత్మ మాత్రం నేను మీ మధ్య ఉన్నానని చెప్తుంది అంటున్నట్టు ఆయన. ఎవరు? ప్రభుదాస్ గారు. నాకు ఇక్కడ గోపాలపట్నం వెళ్ళాలంది కానీ
శరీరం సిద్ధమే కానీ ఆత్మ బలహీనం అయిపోయిందంటే శరీరం అక్కడుంది, ఆత్మ ఎక్కడుంది అంటున్నాడు. అనుకున్నాను, పోలే బ్రదర్, ఇంకోసారి వద్దరు కానీ ప్రార్థన చేయండి. ఇప్పుడు రావడానికి ఒక టైంలో 9 గంటలు మాకు ఆరాధన, 12:30 ముగించేస్తాం, టైం అండ్ టైం ముగించేస్తాం, ఏం బాధపడకండి, డోంట్ వరీ, బీ హ్యాపీ అని చెప్పానమాట. అది ఎందుకు చెప్తున్నంటే, మనం చెప్పిన మాట నెరవేరుస్తాం. ఒక్కోసారి కొన్నిసార్లు జరుగుతుంది, కొన్ని అనుకూల పరిస్థితి నాకు బాగోలేదు, ఒకసారి పరిచర్కి వెళ్ళాలి, లేలేని పరిస్థితి అయినా సరే ఒకసారి వెళ్ళాను, ఆయన ఒకసారి పరిస్థితి అయింది, అయినా తప్పకుండా వాళ్ళు చూస్తారు. సంఘం ఏంటి ఎదురు చూస్తారు. సంఘం ఏం చేస్తారని ఎదురు చూస్తారు. సంఘం అంటే చిన్నది కాదు. సంఘం అంటే యేసు ప్రభు రక్తంతో స్వరక్తం సంపాదించిన సంఘమునకు సంఘంలోని విశ్వాసాలు కనిపెడతారు. వాక్యం ఎవరు చెప్తారా, ప్రార్థన ఎవరు చేస్తారు, సేవ ఎవరు చేస్తారు, భక్తి ఎవరు చేస్తారా, పరిశుద్ధ డేటి విమోచన చూస్తారనమాట. ఆ సమయంలోని సిద్ధపడతారు కదా. కంపల్సరీ వెళ్ళాలి, మాట ఇచ్చి నెరవేర్చాలి. మన ఫెలోషిప్లో, బక్సింగ్ గారి ఫెలోషిప్లో ఏంటంటే ఈ దినాల్లోని మాట ఇచ్చి కంపల్సరీ నెరవేరుస్తారు. ఎంత బోధ అయినా ఎంత కష్టమైనా అన్నగారు పిలిచేవారు. మా నాన్నగారిని 1978లో మార్టిన్ గారు 31st నైట్ అవుతుంది, బ్రదర్ పాల్ ప్లీజ్ కమ్ అన్నాడు. పులిపేట మీదకి వెళ్ళాను. మార్టిన్ అన్న ఎక్కడ ఉన్నాడు, అంకుల్, మార్టిన్ అంకుల్, నాకు అన్నగారు కదా అంకుల్ అని అన్న అంటాం. మార్టిన్ అన్న ఎక్కడ ఉన్నారు, నాన్నగారితో పాటు నేను వెళ్ళాను వెనకాల. బ్రదర్ పాల్ యూ గో టు అరకు వ్యాలీ ఇమీడియట్లీ అన్నాడు. చిన్నపిల్లలందరూ ఉన్నారే, మా అక్కలు ఉన్నారు, మా చెల్లెలు చిన్నవాళ్ళు, మా తమ్ముడు, అన్నయ్య అందరూ ఉన్నాయి. నన్ను అన్నీ వదిలేసి వెంటనే 3 గంటల బస్సుకి ఆయన వెళ్ళిపోయాడు. 4 గంటలకి జోలాపూట్ బస్సు ఉంటుంది, వనకటీలి బస్సు ఉంటుంది, దానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అందరూ ఉండిపోయారు. లాస్ట్ టైం అక్క కూడా చెప్పింది సాక్ష్యంలో. అప్పుడు అందరూ మేము మందిలో ఉన్నాం, మందిలో మాకు అన్నీ పెట్టారు, తిన్నాము, తాగాము, పరిస్థితి చూసాం. రాత్రి 10 గంటలకు వచ్చాడు ఆయన లారీ మీద, పరిచర్యకి వెళ్ళాడు. అది మాట ఇస్తే ఏం చేయాలని, కంపల్సరీ సేవకుడు ఏం చెప్పినా సరే వినాలి. ఏదైనా సేవకుడు చెప్పిన మాట చాలామంది వింటలేదు, విశ్వాసాలు చెప్పిన మాట అసలు వింటలేదు, ఎవరి ఇష్టాసారం జీవించకూడదు. ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు గై కొనాలి. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, గై కొనాలి. అలాగా అన్నగారు ఏ మాట చెప్తే పరిచర్యకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళకపోతే నెక్స్ట్ టైం వాడుకునేవాడు కదా మాట. నాన్న అభిషేకం గారు అంతే, బక్సింగ్ గారు అంతే. చిన్న పిల్లవాడు కూడా పరిచర్యకి వెళ్ళమంటే అన్న బాగులేదు పరిస్థితి అంటే అప్పుడు ఎక్స్క్యూజ్ ఉంటుంది, లేకపోతే లేదు. అలా ఉంటుంది పరిస్థితి. వెంటనే వెళ్ళాలంటే పరిచర్యకి వెళ్ళాలన్నమాట. అది ఇప్పుడు మనం దేవుని వాక్యం కొన్ని చూసుకుని కొన్ని విషయాలు చూపిస్తాను. ఒక 4 తలంపులు చూసి నేను ముగిస్తాను త్వరగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలి. ఏ రొట్టెని తినాలి, ఏ పాత్రలోని త్రాగాలి? ఆ రొట్టె అంటే ప్రభు యేసుక్రీస్తు గుర్తుకున్న రొట్టె, ఆ పాత్రని ప్రభు రక్తమును గుర్తు. అందుకే ఇందాక సిలువ వర్తమానం విన్నాం. దట్ ఇస్ రిమెంబరెన్స్ విత్ గాడ్. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితం ఎలాగుంది? వాట్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ వాట్ అబౌట్ మై లైఫ్, వాట్ అబౌట్ అవర్ లైఫ్? నీ జీవితం ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, మన జీవితం ఎలాగుందో పరీక్షించుకోవాలి. బల్ల అంటే ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? యేసు ప్రభు రక్తంలో మోచిన ప్రతి బిడ్డ కూడా, మారు మనసు పొందిన ప్రతి బిడ్డ కూడా, ప్రభు సన్నిధిలో ప్రతి బిడ్డ కూడా, దేవుని వాక్యం ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసి దీన్ని చేయడని యేసు ప్రభు చెప్పిన రీతిగా మనం ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రతి ఆదివారం ప్రభు బల పెడతారు. ఎందుకు పెడతారు? చదవండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 10. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. చాలండి. ప్రభు దినమందు ఆత్మవశులై ఉండగా, ప్రభు దినంలో ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన దినం చాలామంది చేయలేరు. నోరు తెరువు, నేను బాగా నింపుతాను. నీ నోరు తెరిస్తే చెప్పండి. నువ్వు నోరు తెరిస్తే, మన నోరు తెరవు, మౌనంగా ఉంటే ఏమి నింపుతాడు దేవుడు? చెప్పండి, ఏమి నింపుతాడు? నింపడు. నీ నోరు తెరు, నీ బాధ తెరు, నీ కష్టం తెరు, నీ శ్రమ తెరు, నీ ఎరుకు తెరు, నీ ఇబ్బంది తెరు, ఆ దేవుడు నింపుతాడు. ప్రభు దినము లాస్ట్ డే. రెండవది చూపిస్తాను. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 7. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరిచి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళండి వారితో ప్రసంగించు, అర్ధరాత్రి విస్తరించి మాట్లాడుచు. ఆదివారము ప్రభు దినమందు రొట్టె విరవాలి. 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి, 3 సంవత్సరాలకి, అసలు నెలకోసారి కాదు. ఎవ్రీ సండే మస్ట్ బి గో టు ద లార్డ్స్ టేబుల్. ఎవ్రీ సండే మస్ట్ బి గో టు ద లార్డ్స్ టేబుల్. ప్రతి ఆదివారం దేవుని బల్ల దగ్గరికి వెళ్ళాలి. ఈ బల్ల మనకేం చూపిస్తుందంటే కల్వరి శిలువలో యేసు ప్రభు చేసిన త్యాగానికి గుర్తుకున్న రొట్టె రసాన్ని చూపిస్తుంది. కాబట్టి అది ఈ బల్ల. ప్లీజ్ రిమెంబరెన్స్ ఏంటంటే ఆదివారము ప్రభు బల్ల దగ్గరికి వచ్చి మనము సరి చేసుకోవాలి.
మనం సరి చేసుకోవాలి. ఎవరైనా సరే, చెప్పే ప్రసంగికుడైనా వినే మీరైనా సరే, వినే ఒకవేళ మీకు చూపిస్తే 4 ఏళ్ళు నా తగులుతాయి అనమాట. అది ఆదివారం గుర్తు చేసుకోవాలి. మూడవది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. 1 Corinthians chapter 16 verse 1 and 2. త్వరగా, ఎవరైనా త్వరగా తీయాలా? పరిశుద్ధుల కొరకైనా కానుక విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరు చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోయి చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధనలు కొలది కొంత సొమ్మును ఏం చేయాలండి? నిల్వ చేయాలి. ఆదివారం ఏమివ్వాలండి? కానుక ఇవ్వాలి. అంటే ఏంటి? రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని మాత్రమే కానుకేయాలి. పూర్వదినం మా చిన్నతనంలో బక్సింగన్ గారు అనేవారు, ఆర్ యు బోర్న్ అగైన్ యు గివ్ ద ఆఫరింగ్, ఆర్ యు నాట్ బోర్న్ అగైన్ యు గివ్ ఇట్ నాట్ ఆఫరింగ్ అన్నాడు. నువ్వు రక్షణ పొంది మారు మనసు పొందితే నీ ఆఫరింగ్ అయ్యి, రక్షణ పొందమంది ఆఫరింగ్ వద్దు. నీ డబ్బు ఎవరికి కావాలి, నీ ధనం ఎవరికి కావాలి, నీ ఆస్తి ఎవరికి కావాలి, నీ కారు ఎవరికి కావాలి వద్దని చెప్పేవాడు అనమాట. అందుకే రక్షణ పొందిన వారు మాత్రం ఏంటండి? కానుకే. అంటే అర్థం ఏంటి? నువ్వు యేసు ప్రభు సంఘానికి వచ్చి నీవు రక్షణ అనుభవం కలిగి మారు మనసు అనుభవం కలిగి దేవుని చిత్తాన్ని ఉంటే అప్పుడు నీ కానుక రూపాయన ఫలిస్తుంది. పేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది చెప్పండి? 2 కాసులు వేసింది, ఏమి ఉంచుకోలేదు. తన జీవనమంతయు ఇచ్చింది. అంటే పెద్ద పెద్దోళ్ళు కట్టలేస్తున్నారు, శాస్త్రులు పరిచయాలు సద్దుకాలు కట్టలు పడేస్తున్నారు. కానీ తన జీవనం అంతా రేపు ఏముందో తెలియలేదు, యాక్సెప్టేషన్ అయిపోలేదు, పరిస్థితి అనుకోలేదు, కానీ అంతా వేసిందనమాట. ఆ 2 కానుకలు దేవుడు చూశాడు, హర్షించాడు అనమాట. ఈ 3 పర్టికులర్స్ మన ఫెలోషిప్లో ఇంపార్టెంట్. తర్వాత స్వార్థ కూడా చేస్తాం. అది ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ప్రతి మనుషుడు సాక్ష్యం చెప్పాలి. చదవండి, అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. త్వరగా, అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైన వారితో చెప్పు. ఏం చేయాలంటే సాక్షులే ఉండాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు. 5వది సంఘ చరిత్ర. 6వది మన జీవితం హెబ్రీ పత్రిక. మొదటిది మత్తయి సువార్త ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, వరమును చూపిస్తుంది. మార్కు సువార్త ద సర్వెంట్ ఆఫ్ గాడ్, పరిచారకుని చూపిస్తుంది. లూకా సువార్త ద హ్యూమన్ మ్యాన్ స్ట్రక్చర్, మనిషి కుమారుని చూపిస్తుంది. యోహాను సువార్త ద డవ్, పక్షిరాజుని చూపిస్తుంది. మళ్ళా చెప్తాను, మత్తయి సువార్త దేవుని వరాన్ని చూపిస్తుంది, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం. నీకు వరం ఉంది, నీ వరాన్ని అలక్ష్యం చేయకూడదు. నీకు ప్రార్థించే వరం ఉంది, పాటలు పాడే వరం ఉంది, ప్రార్థించే వరం ఉంది, పరిచయం చేసే వరం ఉంది. దేవుడు ఒక్కొక్కలో పని ఇస్తాడు, ఆ పనిని నెరవేర్చాలి. మార్కు సువార్త పరిచారకుడు, ద సర్వెంట్, సేవ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ప్రచురించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని వెంబడించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని గణపరచాలి. లూకా సువార్తలోని మనిషి కుమారుని చూపిస్తా, హ్యూమన్ మ్యాన్ స్ట్రక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు జీవితము ఆ అమోఘమైన దర్శనాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆయన కల్వరిశిలో వెళ్ళకముందు 2వ అధ్యాయం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఈయనే ప్రభు అయిన క్రీస్తు అంటే గుర్తుగా చూపిస్తే, అలాంటి మనుషుడు కల్వరిశిలోకి వెళ్ళాడు. 33.5 సంవత్సరం ఎవరి రక్తాన్ని కార్చాడండి. అంత గొప్ప స్వరూపం కలిగినవాడు. యోహాను సువార్త చూపిస్తే ద బిగినింగ్, గాస్పుల్ ఇస్ బిగినింగ్ దట్ లైక్ డవ్. ఒక సువార్త పౌరం వల్ల వచ్చింది కాబట్టి దేవుని శక్తి అమోఘమకు వచ్చింది. యోహాను ద్వారా యేసు ప్రభుని చూపిస్తున్నాడు. యోహాను ఈయన పాదాలు చెప్పులు ఇప్పుడు కూడా నేను అయోగ్యుని ప్రభు అని చెప్పాడు అనమాట. అలాంటి ఆయన 4 సువార్తలు రాశాడు. మత్తయి సువార్త రాశాడు మత్తయ్య గారు, మార్కు సువార్త రాశాడు మార్క్ గారు, లూకా సువార్త రాశాడు డాక్టర్ లూకా గారు, యోహాను సువార్త రాశాడు యేసు ప్రభు శిష్యుల్లోని. కానీ యేసు ప్రభు జీవితం చాలా విలువైంది కాబట్టి యేసు ప్రభు 30 సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు. మనము కూడా ఏం చేస్తామండి? 30 సంవత్సరాలు తల్లిదండ్రులు నాది, అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు నాది, పెళ్ళి అయిన తర్వాత ఎవరే నీ బతుకురా, నా బతుకు అయిపోయిందని అంటారు కదండి. అంటారా లేదు? ఎలా చూస్తున్నారట అమ్మా సీరియస్గా అంటారా లేదు? అంటారు. ఎందుకంటారు చెప్పండి? అయిపోయింది, వెళ్ళిపో, నీ బతుకు, నీ భార్యతో ఉండు, నీ భర్తతో ఉండు, నీ పిల్లలతో ఉండు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం, మేము అప్పుడప్పుడు వస్తాం. స్కూల్ ఇన్స్పెక్టర్ అప్పుడప్పుడు వస్తాం, స్కూల్ వెళ్ళమంది బాగుందా, డిఓ గారు వచ్చారా, వీళ్ళు వచ్చారా, పరిస్థితి బాగుందని చూస్తారు. అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కూడా ఉన్నారు, జాగ్రత్త. ఇలాంటిది వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర జీవించాడు. 3.5 సంవత్సరం సేవ చేసినప్పుడు యేసు ప్రభు వారు పక్కకి వెళ్ళాడు, ప్రపంచాన్ని కదిలించాడు. ఇదో ఒక్క మన గోపాలపట్నం కదిలించలేకపోతున్నాం, లక్ష్మీనారాయణ కదిలించలేకపోతున్నాం, ప్రపంచాన్ని యేసు ప్రభు కదిలించిన అర్థం ఏంటంటే యేసు ప్రభు శక్తి అమోఘంగా ఉందన్నమాట. అది ఈ బల్ల.
3.5 సంవత్సరాలు సేవ చేశాడు. గుడ్డివారు చూపించాడు, కుంటివారు చూపించాడు, మోగయ్యని చూపించాడు, అంగయ్యని చూపించాడు, చెవిటి వాళ్ళని బాగు చేసి ఛందస్సులో లేపాడు, చనిపోయిన ముగ్గురు లేపాడు యేసుప్రభులని. ఆయన ఉమ్ములో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన నడికట్లో శక్తి ఉంది, ఆయన నీడలో శక్తి ఉంది, ఆయన వస్త్రాలలో శక్తి ఉంది, అన్నింటిలో శక్తి ఉందంటే మనకు శక్తి ఉందా? అది నువ్వు యేసుప్రభుని నీకు శక్తి ఉందా? యేసుప్రభుని శక్తి ఉందా బట్టే కలవరిశిలో యాగమైపోయాడు. 3.5 సంవత్సరాలు ఎవరు చేయలేని సేవ చేశాడు. ఆ తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను పంపించడం పనుగుదాడు పెట్టు పనుగుదాడట. సౌండ్ తగ్గించేస్తాను చూసారా? ఆ ఆత్మ నీ మీదకి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు వస్తుంది అనమాట. ఎలాగొస్తుందండి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు వస్తే నువ్వు దేవుని కొర జీవించాలంటావు అనమాట. పూర్వదినంలోని మా పెదనాన్నగారు, మా నాన్నగారు, ఇంక మా చాలామంది సేవకులు ట్రంకు పెట్టెట్టుకొని వెళ్ళిపోయేవారు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడ సేవకు ఇలా పట్టుకొని వెళ్ళిపోయేవారు. ఎవరెవరు సేవకులతో ఇలా వెళ్ళిపోయేవారు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, పరిస్థితి ఉంది. అసలు ఏట్రా బాబు ఏముందంటే అన్నీ వదిలేశాడు. నేను చెప్తున్నాను, అన్నీ వదిలి సేవ చేశారు. మేము అనుకుని ఇది పిచ్చోడేంటి తండ్రి, ట్రంకు పెట్టెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలాగుంటాడో తెలియదు, ఏ విధంగా ఉంటాడో తెలియదు, పరిస్థితి ఎలాగుంటాడో తెలియదు అని చెప్పిన రీతిగా ఆ పెట్టి మీద 3 జతలు బట్టలు పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని, కీర్తన పుస్తకం, సియోను పుస్తకాలు పెద్దది, ఇది చిన్నది. ఇప్పుడు డెలికేట్గా వచ్చింది, అప్పుడు ఎంత ఉండేది. ఈ పుస్తకం పట్టుకొని వెళ్తుంటే ఉన్నా పాటునా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. మా పెదనాన్నగారు ఈ పాట పాడుతుంది, ఎంత సంతోషమో. కుటుంబాన్ని వదిలేశారు, భార్యను వదిలేశారు, పిల్లల్ని వదిలేశారు, జీవితాన్ని వదిలేశారు, దేవుని సేవతో సేవకి వెళ్ళారంటే ఆ సేవ ఫలిస్తుంది. అది యేసుప్రభు కూడా అలా చేశాడు. ఇప్పుడు ఫ్యాషన్ బ్రీఫ్ కేసులో విఐపి బ్రదర్, ఆర్కెస్ట్రా బ్రదర్, సూపర్గా ఉంది బ్రదర్, ఫ్లైట్ దగ్గర వెళ్ళిపోవాలి, ట్రైన్ దగ్గర వెళ్ళిపోవాలి, ఏసీ హోటల్ కావాలి, ఏసీ రూమ్ కావాలి, అన్నీ ఏసీ కావాలి, నరకానికి కూడా ఏసీకి వెళ్ళిపోవాలి. అంతే కదండి? ఆ దినాల్లోని ఎంత కష్టపడ్డారు సేవ అంటే, ఎంత బాధపడ్డారు సేవ అంటే, ఎంత ఇరుకుపడ్డారు సేవ అంటే, ఎంత ఇబ్బంది పడ్డారు సేవ అంటే, ఎన్నో వేదన పడి సేవ చేస్తే ఈదరు మనం కంఫర్ట్గా ఏసీలో కూర్చున్నామంటే వారి సేవా ఫలితమే మనకు వచ్చింది. హల్లెలూయా. ఆ సేవలో నీకు మాదిరి రావాలి. యేసుప్రభు అంతా సేవ చేశాడంటే ఎంతో వేదన పొంది, ఎంతో శ్రమ పొంది, ఎంతో దుఃఖపడి, ఎంతో కన్నీరు కార్చి, ఎన్నో విషయాలు దేవుని లోబడిన ఆయన తండ్రి చెప్పిన మాట శిలువ మనం పొందినంతగా లోబడ్డాడు. అది సాక్ష్యం అంటే. చూసారా? పూర్వదినాల్లో ప్రియులందరూ గతించిపోతున్న తరాలు గతించిపోతున్న అర్థం ఏంటంటే వారి దగ్గర మనకి గోరు 0.005 కూడా రావట్లేదు. వాళ్ళ సేవ దగ్గర మనం ఎంతండి? 0.5 కూడా రావట్లేదు. అది సేవలో దేవుని శక్తి ఉండాలి, సేవలో దేవుని మహిమ ఉండాలి, సేవలో దేవుని వాగ్దత్తం ఉండాలి, సేవలో దేవుని ధన్యత ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. యేసన్న గారు హోసన్న మందిరం ఏర్పరిచాడు. 2012వ సంవత్సరము ఆగస్టు 8వ తారీఖున చచ్చిపోయాడు. చచ్చిపోయిన 2 వారాల ముందు ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు. అంటే బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్తే 2 కాళ్ళు విరిగిపోయాయి. 2 కాళ్ళు విరిగిపోతే ఆదివారం వాక్యం చెప్పాలి, రాజమండ్రి పరిచర్యకి వెళ్ళాలి. ప్రభువా నేను పరిచర్యకి వెళ్ళాలి. కాలు తీసాడు దేవుడు, ఎరగొచ్చాడు దేవుడు అంటున్నాడు. అప్పుడు ఏమంటాడు చూడండి, ప్రభువా ఏటి బాధ, ఏటి శ్రమ, ఏటి కష్టం. మనమైతే ఏమంటామండి, ఏటి బాధ నీకే వచ్చిందేట్రా బాబు అంటాం కదా మనమైతే. కానీ ఏమనలేదు, హల్లెలూయా అన్నాడు. తీరా కారు అన్నాడట, కారు మీద కూర్చున్నట, 2 కాళ్ళు పెట్టాడట. ప్రభువా ఈ దుఃఖమైనా, ఈ కన్నీరైనా, ఈ బాధ అయినా, ఈ కష్టమైనా, ఈరికైనా హల్లెలూయా అని చెప్పి వెళ్ళాడట. ఆయన అన్నాడట, అన్న ఉండిపోవచ్చు కదన్నా, నీకు బాగలేదు కదన్నా అంటే, లేదు నా సంఘం అక్కడ వెయిట్ చేస్తుంది, నా సహవాసం అక్కడ వెయిట్ చేస్తుంది, నా పరిశుద్ధాన్ని వెయిట్ చేస్తుంది, దేవుని వాక్యం కూడా వెయిట్ చేస్తున్నారు, వినాలి 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 అనేవాడు అనమాట. వెళ్తున్న సమయంలో వెళ్ళగానే, చూడగానే, మాట వినగానే అన్నొచ్చాడు సంతోషంతోనే ఈయన బాగులేకపోయినా వాక్యం విన్నారట. ఆ తర్వాత 3 వారాలకు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తుందంటే సేవలో అంత మాధుర్యత ఉంది, సేవలంతా అది సాక్ష్యం అంటే. 2 చేయొచ్చు. మొట్టమొదటి ప్రార్థన చేయాలి, రెండవది సాక్ష్యం చెప్పాలి. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, సాక్ష్యం ఎవరైనా చెప్పచ్చు. అందుకే ఇక్కడ చూస్తే మనం చూసుకుని బూదిగంతంలోకి ఎలా ఉండాలని సాక్షిగా ఉండాలి. సంఘం అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? చర్చ్ ఈజ్ ద ఎక్లేసియా, కాలింగ్ అవుట్ ఆఫ్ ద లార్డ్. బయటికి పిలవని వారు సంఘం. మొట్టమొదటి 12 మంది, 20 మంది, 50 మంది, 120 మంది, 300 మంది, 500 మంది, 3000 మంది, 5000 మంది,
యోదయ ప్రపంచ దేశంలో సంఘాలు ఏర్పడ్డాయి. అందుకే ఎక్లియాషియా కాలింగ్ అవుట్ ఆఫ్ ద లార్డ్. సంఘం ఏర్పడిందంటే అపోస్తులు అంటే పంపబడిన వారు. మొదటిది రాయబారి, రెండోది దూత, మూడోది సమకాలికుడు, నాలుగోది సహవాసం. దూత, రాయబారి, సహవాసము, సమకాలికుడు ఉన్నారు కాబట్టి అది సంఘం అన్నమాట. ఆ సంఘంలో పాత్ర ఏంటంటే దేవుడు ప్రత్యేక రీతిగా 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. అందులో తోమా గారు మన దగ్గరికి వచ్చారు. సెయింట్ థామస్ మన దగ్గరికి వచ్చాడు. కేరళ రాష్ట్రంలో ఇలా నీళ్ళకి వెళ్తుంటే ఆగో అంటే ఆగిపోయి, దిగు అంటే దిగాయి. నీళ్ళకి వేస్తే ఆగిపోతాయండి ఎప్పుడైనా చెప్పండి? రక్షణ గారు బాటిల్ గీసిరితే కింద పడిపోద్దా, అలా ఉండిపోద్దా? చెప్పండి, ఎలాగుంది? పడిపోద్ది. కానీ వాళ్ళు అలగలేదు. నీళ్ళు ఆగాడు కానీ ఆగిపోయింది. ఆత్మ ప్రాణంతో, ఆత్మశక్తితో, ఆత్మమయమతో ఆగిపోయింది. మళ్ళీ వెంటనే ఏమైపోయింది? పడిపోయింది. తోమా గారు అలాంటి ఆయన భారతదేశాన్ని సువార్త ప్రకటన తీసుకొచ్చారు. అలాంటి ఆయన దేవుని కొరకు సాక్ష్యం చెప్పారు. అలాంటి ఆయన వాక్యం చెప్పారు. అలాంటి ఆయన దేవుని స్తుతించాడు. అసలు సంఘాన్ని బయట తీసుకొచ్చిన ఆయన ఎవరు? మన భారతదేశాన్ని తీసుకొచ్చిన తోమా గారు. తర్వాత విలియం కేరీ దేవుని గ్రంథాన్ని బయట తీసుకొచ్చారు. ప్రియమైన స్నేహితులు, బల్ల దగ్గరికి వచ్చిన నీవు పరీక్షించుకోవాలి మన జీవితం ఎలాగుంది. చూడండి, కొన్ని మాటలు చూపిస్తాను త్వరగా. అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈ మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిన కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను భూదిగంతం వరకును నాకు సాక్షులే ఉంటారు. ఇది మొదటిది సాక్ష్యం. రెండోది చూపిస్తారు. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 2 వర్స్ 32. ఈ యేసును దేవుడు లేపను, దీని మేమందరము సాక్షులము. పునరుద్ధానంలో సాక్ష్యం ఇచ్చారు. రెండవది. మూడవది యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. జాన్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 7. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగుని గురించి ఏం చేశారండి? సాక్ష్యం ఇచ్చారు. ఎలాగున్నారండి? ఆయనలో సాక్ష్యం ఇచ్చారు, పునరుద్ధానంలో సాక్ష్యం ఇచ్చారు, వెలుగులో సాక్ష్యం ఇచ్చారు. నువ్వు ఎలాగున్నావు? పవర్ ఆఫ్ రెజరక్షన్ కలిగి ఉండాలి. పవర్ ఆఫ్ రెజరక్షన్ అంటే ఈ దేహం వెళ్దావు. మనం ఎన్ని స్నోలు కొట్టినా, ఎన్ని సెంట్లు కొట్టినా, ఎన్ని బ్యూటీ పార్లర్ కన్నా ఎన్ని చేసినా ఆఖరికి ఏంటండి ₹75 ద్వారా కంపే వస్తుంది అనమాట మన శరీరం. కానీ మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది కాబట్టి దట్ ఇస్ ద రిజరక్షన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అనమాట. పునరుద్ధాన శక్తి నీలో ఉందంటే దేవుడు అమోఘం పని చేస్తాడు. తర్వాత వెలుగు ఉండాలి. ఒక ఆయన అంటాడు, ఏమంటాడు? గ్యాస్ నైట్ అయినా, సూప్ నైట్ అయినా, ఏ నైట్ అయినా, ఈ నైట్ అయినా, ఏ నైట్ అయినా యేసులో నైట్ వాళ్ళు వెళ్ళగాలన్నట్టు. ఇదేట్రా ఏ నైట్ అంటాను రేట్రా అనుకున్నాను నేను. నీలో లైట్ ఉంటే ఎక్కడైనా మెరుస్తావు. నువ్వు లైట్ లేకపోతే ఎక్కడ ఆరిపోతావు. అర్థమైందా? నీలో లైట్ ఉంటే క్రీస్తుని చూపిస్తావు. నువ్వు లైట్ ఉంటే ప్రభుని చూపిస్తావు. నువ్వు యవనస్తుడివైనా, నువ్వు చిన్న బిడ్డవైనా, నువ్వు పెద్దవాడివైనా, నువ్వు వృద్ధుడివైనా, నువ్వు బాలుడివైనా, నువ్వు బాలికవైనా, నువ్వు పరిస్థితి ఏమైనా సరే నువ్వు లైట్ వల్ల వెళ్ళగాలంటే ఏం చేయాలని? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అయిపోద్ది, అందరం క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. ఎలా ఉంటుంది చెప్పండి? సీసీ కెమెరా ఆపుతుంది. ఆ కెమెరా లైట్ వెలుగుతుంది, మిగతాది ఎలాగ అది కూడా లేదండి. ఎలాగుంటుందండి? చీకటి ఉంటుంది. తర్వాత లైట్ వేయగానే వస్తుందండి. నీలో క్రీస్తుని చూపించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ మాట కనిపిస్తుంది. చదవండి బ్రదర్. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చేయాలని? జీవపు వెలుగు కలిగి ఉండాలి. ఏ వెలుగు ఉండాలి నీలో? నీలో వెలుగు ఉందంటే రక్షిస్తావు. నువ్వు వెలుగు ఉందంటే స్వస్థపరుస్తావు. నువ్వు వెలుగు ఉందంటే మయంపరుస్తావు. నువ్వు వెలుగు ఉందంటే ప్రభుని కనపరుస్తావు. మనం మీటింగ్కి వెళ్ళాం నరసాపల్లో. 20 మంది సేవకులు వచ్చారు, పెద్దలు వచ్చారు, ఎబ్రోన్ పెద్దలు వచ్చారు. మాట్లాడే పరిస్థితి, పర్యవేక్షణ 5 జిల్లాలో కొన్ని పరిస్థితులు కొన్ని సంఘాలు చాలా ఇదిగా ఉన్నాయని మాట్లాడారు. మాట్లాడితే అందరూ ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆయన అన్నారు, మనలో వెలుగు ఎందుకు ఆరిపోతుందంటే, చూడండి, వెలుగు ఎందుకు ఆరిపోతుందంటే గర్వం పోలేదు, అతిశయం పోలేదు, అహంభావం పోలేదు, విధేయత స్వభావం లేదు కాబట్టి వెలుగు ఆరిపోతుంది. గర్వం పోవాలి, అతిశయం పోవాలి, అహంభావం పోవాలి, విధేయత కలిసి జీవించాలి. అందుకే వెలుగు ఆరిపోతుందని చెప్పారు అనమాట. ఈ వెలుగు వెలగాలని మనం ఏం చేయాలంటే క్రీస్తు వలె తగ్గించుకోవాలి. చదవండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి, మాట కనిపిస్తుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి, మాట కనిపిస్తుంది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. హైదరాబాద్ వచ్చేటి చదవండి. ఆయన సస్సేడుగా ప్రత్యక్షుడు. ఆయన చదువు. దేవుని స్వరూపండి కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉండుట
విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి చాలండి. మనుషుని పోలికగా పుట్టాడు, అలా తగ్గించుకోవాలి. మనుషుని దాసును యేసుప్రభువారు అంత దేవుడు రారా అంటే కుదరదు. కలవరిశిలో పొందడానికి వచ్చినప్పుడు పరిస్థితి అయినప్పుడు ఎలాగున్నాడండి? దేవాలయం కట్టువాడా, మూడుదం తిరిగి లేపువాడా, మళ్ళీ పడదోసివాడా, ఆయన చిన్న నెపం మీద వేసుకుని సిలివేసిన నెపం కూడా లేదు. ఆయనలో ఏ పాపము లేదు, పాపం మెరగడు, పాపము చేయలేదు అన్నదనమాట. ఆ సమయంలోని యేసుప్రభువారు ఏంటండి? దాసుని స్వరూపం ధరించింది. ఈ దినాల్లో మనం కూడా ఎలా ఉండాలండి? చెప్పండి, మనం కూడా ఎలా ఉండాలండి? దాసుని స్వరూపం ఉంది. మన ఫెలోషిప్లోని, మన బక్సింగర్ ఫెలోషిప్లోని పెద్ద పెద్ద అధికారులు తగ్గించుకుంటారు, చిన్న చిన్న అధికారులు ఎక్కిపోతారు. తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళు వెరీ ఇంకా గస్టర్ ర్యాంక్లో పిఎం అసిస్టెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఆర్ఎస్ అందరూ కూడా క్రీస్తులో తగ్గించుకుంటారు. బక్సింగారు నేర్పించాడు. మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? ఆయన వచ్చాడు పరిచర్య కంటే బకెట్టు, చీపురు, పెనాయిల్ ఇచ్చి కడుగు వాష్రూమ్స్ అనేవాడు. అది అక్కడ పాయింట్. ఆ పిన్ పాయింట్ దగ్గర దొరికాడంటే ఆయన ప్రపంచం అంతా అక్కడ వేస్తాడు. అది దొరకకపోతే ఈయన ఎందుకు పనిచేయడు అంటారు. దోస అది వెలుగు స్వరూపం ఉండాలి. వెలుగులో ఉంటే వెళ్తాడు. దేవుని స్వరూపం నీలో ఉంటే, దేవుని శక్తి నీలో ఉంటే, దేవుని మహిమ నీలో ఉంటే, దేవుని వాగ్దత్వం నీలో ఉంటే, దేవుని ధన్యత నీలో ఉంటే నువ్వు వెలుగు వల్ల సాక్ష్యం ఇస్తావు. అది ఫ్రూట్ఫుల్నెస్. చదవండి గలతీ పత్రిక 5:22 చదవండి. గలతీల పత్రిక 5:22 చదవండి. మాట కనిపిస్తుంది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ అని 9 ఫలాలు ఉన్నాయి. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి. అన్నీ ఉంటాయి ఫలాలు. 9 ఫలాలు. ఒక నారింజకాయ 9 తొనలు ఉంటాయి. అలాగే మనం 9 ఫలాలు నింపాలి. ప్రేమించాలి, సేవించాలి, సంతోషించాలి, వెంబడించాలి, వాళ్ళ కష్టాల్లో పాల్గొనాలి, ఒక సుఖంలో పాల్గొవాలి, వాళ్ళ పరిస్థితులు పాల్గొవాలి. అది సంఘం అంటే. తెలుసండి? అది సంఘం అంటే. వెలుగు వలె ఏం చేయాలండి? వెలుగు వలె సాక్ష్యం ఇవ్వాలి. ఎలాగుండాలండి? వెలుగు వలె సాక్ష్యం అంటే ఈ 9 ఫలాలు ఉంటే నువ్వు వెలుగు వలె సాక్ష్యం ఇస్తావు. లేకపోతే ఎవరెవరు గెట్ అవుట్ అనేవాడు. ఒక ఆయన గెట్ అవుట్ అనేవాడు. తెలుసా? ఆయన పేరు చెప్పను. ఏమైపోయింది? గెట్ అవుట్ ఎందుకు అన్నాడు అంటే తెలుసా? వినండి జాగ్రత్త. విశాఖపట్నం 30 సంఘాలు కట్టడానికి గెట్ అవుట్ అన్నాడు ఆయన. గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కొక్కడు 300 మంది సంఘం కట్టారు. ఎందుకు కట్టారు? ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, ఆశానిగ్రహం ఉంది. 9 ఫలాల్లో కట్టారు కాబట్టి సంఘాలు నిలిచాయి వైజాగ్లో. అది నిరీక్షణ. అది వెలుగు ఫలం. ఇంకో 2 సాక్ష్యాలు ముగిస్తాను చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 John chapter 1 verse 1. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అది మీకు తెలియజేస్తున్నాను. ఏం చేయాలండి? జీవవాక్యముని గురించి సాక్ష్యం ఇవ్వాలి. జీవం నీలో ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షణ పొందావా, నువ్వు మారు మనసు పొందావా, నువ్వు పశ్చాత్తాపడ్డావా, నువ్వు ప్రభు బిడ్డ అయ్యావా, దేవుని వాక్యం నీలో ఉందా? 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అన్న సీనియర్లు, జూనియర్లు, కేజీలు. వీబీఎస్లా కాదు. వీబీఎస్లో కేజీ, సబ్ కేజీ, కేజీ, జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్. ఇదని విశ్వాసాలుగా తయారయ్యారండి. మీరు నా చెప్తే నేను మీరు ఏంటి అంటున్నారు. తెలుసు? అలా అనకూడదు. జీవవాక్యం నేనేం తాకాను, నేనేమి విన్నాను, నేనేది చూశాను, ఏది నిదానించాను, ఏది కనుగొన్నాను, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్న ఆ సమయంలోని ఈ బల్ల దగ్గరకు వచ్చిన నాలో జీవం ఉందా, నాలో జీవం ఉందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆ ఫ్యూనరల్ దగ్గర గోధ దగ్గర మా తమ్ముడు ఏడ్చాడు. నాకు చాలా బాధ వేసింది. అసలు ఎంత ఆశ్చర్యం అంటే నాకు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆ వీడియో చూస్తుంటే అసలు ఎప్పుడే ఆడ్డావు ఆడికి దేవుడు ఒప్పించాడు, ఆ సమాధానాన్ని ఒప్పించాడు. తెలుసా? మా నాన్నగారు నేను మాట్లాడలేకపోయానే, ఆయన రాడే అన్న సమయంలోనే ఆత్మానికి ఉద్యమం చేసింది. మా తమ్ముడు చాలా బాధపడ్డాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను పాపం కౌగిలించిన తర్వాత లాస్ట్లో వెళ్ళిన తర్వాత అన్నాడు, మాట్లాడలేకపోయాను, చాలా పాపం దగ్గరికి వచ్చి నేను మాట్లాడుకొని వెళ్ళిపోయానని. అలా ఒప్పించేస్తుంది దేవుడు. చేస్తాడు. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా శాంసన్ చెప్పాడు కదా సాక్ష్యం, దేవుడు నాతో మాట్లాడు, పార్వతీపురంలోని ఆ వీధిలో దేవుడు నాతో మాట్లాడని చెప్పాడు సాక్ష్యం. ఇద్దరితో చెప్పించాను సాక్ష్యం. చూసారా? మన మరణం అలాగ ఉంటుంది. జీవం అదండి, అది జీవం అండి.
ఒకడు మరణం కూడా దేవుడు రక్షిస్తాడు, వాడు భూస్థాపన ద్వారా దేవుడు రక్షిస్తాడు, వాడు పుట్టుక ద్వారా దేవుడు రక్షిస్తాడు, అలా మాట్లాడిస్తాడు దేవుడు. అది జీవవాక్యం అంటే అది. అలా దేవుడు సాయం చేస్తాడు. ఇంకో మాట చూపిస్తాను, చూడండి, ముగించేస్తాను. మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం చదవండి. 1 Peter chapter 1 verse 5, 1 and 2 చదవండి. కడవరి కాలం ముందు కాదమ్మా, 5వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం. మొదటి పేతురుపత్రిక. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడినే నన్ను నేను మీలోని పెద్దలను ఇచ్చిన పెద్దల కొరకు సాక్ష్యం. శ్రమలలో సాక్ష్యం ఏంటండి ఇది? శ్రమలలో సాక్ష్యం. ఏం చెప్పాను? ఆయనలో సాక్ష్యం ఇవ్వాలి, పునరుద్ధానం సాక్ష్యం ఇవ్వాలి, వెలుగులో సాక్ష్యం ఇవ్వాలి, జీవములో సాక్ష్యం ఇవ్వాలి, వాక్యంలో సాక్ష్యం ఇవ్వాలి, శ్రమలలో కూడా సాక్ష్యం. ఈ శ్రమ వస్తుంది. అయిపోయింది, ముగించేస్తాను. నేను టైం అండ్ టైం బాగా పాటిస్తాను. మొన్న మా నాన్నగారు 10 నెలలు 12 నెలలు మా దగ్గర ఉన్నారు. మేము బాగా నలిగిపోయాం, మా ఆవిడ, నేను, పిల్లలు అందరూ నలిగిపోయాం. నేను అనుకున్న పర్లేదు, గ్యాప్ వచ్చింది, మంచి సువార్త సేవకి వెళ్ళాలి అన్నీ బాగా నేను ప్లాన్ చేశాను. మొత్తం డైరీ రాస్తున్నాను. దేవుడు ఏదో కొడతాడని నాకు అర్థం. వెంటనే March 1 వచ్చింది. మన యవనస్తులందరూ క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. క్రికెట్ అయిపోయింది, టక్కన పడిపోయాడు మావాడు. క్రికెట్ ఇప్పుడు బెడ్ రీడర్ మీద ఉన్నాడు మావాడు. ఆడంటాడు, నాన్నగారు ఈ బాధపడ్డానే, ఈ శ్రమ పడ్డానే, ఈ కష్టపడ్డానే, ఏటి శ్రమ, ఏటి బాధ, ఎందుకు దేవుడు ఎలా పెట్టాడంటే నేను అన్నాను, శ్రమల ద్వారా ఆనందించాలి, కష్టముల ద్వారా ఆనందించాలి. ఆడికి 2 ఆపరేషన్లు అని చెప్పారు. వాళ్ళ అమ్మ మొర్రోమని ఏడుస్తుంది, ఎందుకు ఈ బాధరా, ఎందుకు ఈ వేదనరా, ఏట్రా ఈ బాధ అని ఆవిడ ఏడుస్తుంది. నేనే అన్నాను, పర్లేదు గట్టిగా ఎత్తాడు దేవుడు, ఖచ్చితంగా ఉండాలంటాను నేను చెప్తాను. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పటికే బాధపడ్డాడు, ఒక 5 ఆపరేషన్లు అయ్యాయి, ఇంకా 2 ఆపరేషన్లు అంటే ఏం తట్టుకుంటాడు ప్రభు అని. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు శ్రమ లేకపోతే నువ్వు లొంగవరా రక్షణ అన్నాడు అనమాట. అర్థమైందా? శ్రమ లేకపోతే, శ్రమ ఉండాలండి మానవునికి, శ్రమ లేకపోతే లొంగడు దేవుడు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలో సాక్షిని బయలుపరచిన మహిమలో పాలివాడిని. ఇప్పుడు 20 రోజులు అయ్యింది. 4 డాక్టర్ కన్సల్ట్ అయ్యాం. ఆపరేషన్ వచ్చే వారం పై వచ్చే వారం పెడతానన్నారు. చూస్తే ఇంకే చూసుకోండి చెప్పలేం. ఇక్కడ వేదన పడుతున్నాడు. మేము ధైర్యపరిచాం, ఏం బాధపడకు, ఉంటే ప్రభు కొరకు, సస్తే ప్రభు కొరకు వెళ్తే ఏమయ్యా భయం అన్నాను నేను. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అలా చెప్పాను, ఉంటే ప్రభు కొరకు ఉంటావు, సస్తే ప్రభు దగ్గరికి వెళ్తారు, ఏం భయపడవలసిన ఎవరు ఏం భయపడకూడదు. మా ఆవిడ అబ్బి ఇదైపోయాడు, టిల్లెలుగా అయిపోయాడు, సతీషలుగా అయిపోయాడు, చింటూలుగా అయిపోయాడు, ఏటి బాధ, మనీషలుగా అయిపోయాడు అనుకోకూడదు. కానీ దేవుడు చెప్పాడు అనమాట, ఒరే నీ ఫ్రెండ్స్ కూడా గట్టిగా ఉంటారు, ఏం పర్లేదు, ధైర్యం ఉండాలి, బీ కోల్డ్నెస్, ధైర్యంగా ఉండాలి, ధైర్యం కూడా దేవుని సేవ చేయాలి, ధైర్యం కూడా ప్రభు కొరకు జీవించాలి, ధైర్యం కూడా ప్రభు కొరకు వాక్యం చెప్పాలి, శ్రమల్లో దేవుని కొరకు ఉండాలి, కష్టాల్లో దేవుని కొరకు ఉండాలి. వాళ్ళేం తప్పేం కాదు, వాళ్ళు సరదాగా ఎవరొస్తులు వెళ్తారు, మనం ఏం అనుకోకూడదు, అనుకోని రీతిగా జరుగుతుంది. తాడి మరి మనం ఏమంటాం, వెళ్తూ పడిపోయిన వెళ్తూ చచ్చిపోయిన లేరండి. కాఫీ తాగి ఒకరోజు గోదావరి ఎక్స్ప్రెస్లో కాఫీ తాగి, కాజీపేటలో కాఫీ తాగాడు, సికింద్రాబాద్లో చచ్చిపోయాడు, నాకు కింద బెర్తోడే. ఏమంటే హార్ట్ అటాక్, చెప్పలేం, మనం వెలవస్తుందో తెలియదు. లైఫ్ ఈజ్ రియాలిటీ, ద డెత్ ఈజ్ రియాలిటీ, దట్ అండ్ ఇట్ ఈజ్ రియాలిటీ. జీవితం వాస్తవమైనది, మరణం వాస్తవమైనది, నిత్యత్వం వాస్తవమైనది, ప్రభు వాస్తవమైనది. కాబట్టి నువ్వు వాస్తవమైన జీవించాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ అంటే, C for cursing, R for rejecting, O for operation, S for sickly, S for shame. That is like a cross. What is the meaning of cross అంటే, cursing శాపగ్రస్తమైన సిలువ, రిజెక్టింగ్ ద పీపుల్ అంటే తృణీకరింపబడిన సిలువ, దేవుని యొక్క తృణీకరించే సిలువ. ఓ అంటే ఆపరేషన్, 5 గాయాలు పొంది. చూడండి నాక చూడండి, ముళ్ళ కిరీటం ఈ చేతిలో పక్కలో కాళ్ళలో 5 గాయాలు పొంది, పంచగాయాలు పొందాడు యేసుప్రభువారు. ఎలా పొందాడు? పంచగాయాలు. తర్వాత షేమ్, సిగ్గు అవమానం పొందాడు, వేదన పొందాడు, సిక్లీ అన్ని గాయాలే, దెబ్బలే, పచ్చిపుండ్లే, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తనిచ్చే అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభువారు త్యాగం. అది దట్స్ లైక్ ఏ క్రాస్. ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, సిలువ అంటే అది. ఆ సిలువ శక్తి నీలో ఉంటే శ్రమ యేసుప్రభు పొందిన శ్రమ మనం ఎంతో అనిపించాం చెప్పండి. గోట్లో చిన్న ఉది కూడా లేదు. యేసుప్రభు పొందిన శ్రమ మనం ఎంతో అనిపించామండి. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటూ అమ్మా అంటాం కదా, బాబు అంటాం కదా. యేసుప్రభు ఎంత వేదన పొందాడు, ఎంత దుఃఖం పొందాడు, ఎంత కన్నీరు కార్చాడు. అలాంటి శ్రమ నీకు నాకు ఇచ్చాడు. ఈ 5 సాక్ష్యాలు ప్రభు కొరకు జీవితం. అందుకే నా ఆత్మ మీ మధ్య ఉన్నది. మా కుటుంబ ప్రార్థన ఇదే. హగ్గయి గ్రంథం 2:5 వచనంలోని ఈ మాట చదవగానే దేవుడు నన్ను బలపరిచాడు. ప్రభు నేను వాక్యం చెప్పాలి, ఏం చేయమంటావు? ప్రార్థన చేయించి నేను ప్రార్థన చేసి వస్తాను, మనిషిని చూడను.
నేను ఖచ్చితంగా మనిషిని చూడను, ప్రభువుని చూస్తాను. చెప్పమంటే చెప్తాను, చెప్పొద్దంటే దేవుడు ఇంకోళ్ళకి అమ్మంటే ఇచ్చేస్తాను. వెంటనే ప్రార్థన చేస్తాను, ప్రభు ఇక్కడ ఉండగానే అక్కడ కూర్చోగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ సాక్ష్యం చెప్పు, సాక్ష్యం, విట్నెస్ ఆఫ్ ద లార్డ్. అపోస్తుల సాక్ష్యం ఇచ్చారు, యేసు ప్రభువుల సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్షి వర్తమానం చెప్పు. ఆయనలో సాక్ష్యం ఇవ్వాలి, పునరుద్ధానంలో సాక్ష్యం ఇవ్వాలి, వెలుగులో సాక్ష్యం ఇవ్వాలి, జీవములో సాక్ష్యం ఇవ్వాలి, వాక్యములో సాక్ష్యం ఇవ్వాలి, శ్రమల్లో సాక్ష్యం ఇవ్వాలి. ఆఖరి ప్రభుత్వం ఇంకోసారి చెప్తాను, రెండు ఉన్నాయి. విశ్వాసములోను పరలోకములు కూడా సాక్ష్యం ఇవ్వాలి, దూతల సమూహం. అది ఇంకోసారి చెప్తాను. అలాంటిది ఆ శ్రమ నీలో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. మా నాన్నగారు ఈ సంవత్సరం ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన ఉదయాన్నే పెట్టేవాడు, రాత్రికాలం పెట్టి. నేను అనుకుని విసిగిపోయాను, ఇంకా గంటన్నర 2 గంటలు పెడతాను నాయన, మేము చిన్నప్పుడే తిన్నావు ఇంకా తింటామంటే, ఒరే నాయన అది కాదురా, నేను లేకపోతే నీకు ఎవడూ చెప్పడు, ఉన్నప్పుడే చెప్పినప్పుడు అనుభవించన్నారు. ఇప్పుడు మా ఓడు మేము అందరం కూర్చొని ఎర్లీ మార్నింగ్ పెడతాం, నైట్ టైం కూడా పెడతాం. గంటన్నర వాక్యం చెప్పమంటారు. నేను గంటన్నర చెప్తే మా చిన్నోడు బాధపడిపోతుంటారు, కానీ వీళ్ళు బాధపడి వస్తారు కదా, అయినా వాక్యం చెప్పాలి, నేర్పించాలి పిల్లలకి. టీచర్ లెసన్. చిన్నప్పుడు నేను బాగా నిలిపాడు కాబట్టి, హెబ్రోన్లో నిలిపారు, షాలేంలో నిలిపారు, సేవకులు నిలిపేశారు కాబట్టి నేను 5 గంటలనే నిలబడి వాక్యం చెప్పగలను. కానీ మీరు ఉంటారా? ఉండరు. టైం అయిపోయింది బ్రదర్, టైం అయిపోయింది బ్రదర్, టైం అయిపోయింది బ్రదర్ అంటారు కదా. కానీ అలా కాదనమాట, నిలిపియాలి. పిల్లవాడిని ఏం చేయాలని చెప్పండి, ఏం చేయాలి చెప్పక్క, చెప్పన్నా. నిలిపితే రేపు బాగుపడతారు. ఈనాటి బాలలే రేపటి పౌలు, ఈనాటి సంఘం నడిపించే యోధులే రేపటి సంఘానికి నిర్మాణకులు అవుతారనమాట. మోకరించని ప్రార్థన చేసుకుంటాం.